Hi friends, today we'll go to continue the journey. Today we are going to Sangameshwaram Delam. సో దీని యొక్క దీని యొక్క ఇది యొక్క ప్రసిద్ధి చెందింది. దీని యొక్క ఏమిటంటే 885 అడుగులు పూర్తి నీటి మట్టంలోకి 860కి శిఖరం బయటపడును. 835కి ఆలయం పూర్తిగా బయటపడును. ఆగస్టు నుండి మార్చి వరకు 8 నెలలు నీటిలో ఉండి ఏప్రిల్ నుండి జూలై వరకు 4 నెలలు మాత్రమే ఇది బయటపడుతుందంట ఈ దేవాలయము. అందుకే ఇది యొక్క చాలా విశిష్టమైనదని చెప్పుకోవచ్చు. మనం అన్ని చోట్ల ఇలానే ఉండదు కదా, ఈ 4 months మాత్రమే చూడగలం. మన లక్ ఏమంటే ఇది మనం మేలో వచ్చాం కాబట్టి ఇది బయటపడింది కాబట్టి చూడగలుగుతున్నాము. అంత ఏరియా అండి చాలా ఉంది, చాలా పెద్ద నది, బోట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడికి గుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ అమ్మవారు దేలం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ మాత్రం చూడదగిన ప్లేసే. ఇక్కడ అంతా వాటర్ ట్యాంక్స్తో ఎంత నిండిపోయింది. లోపల అమ్మవారు శివయ్య ఉన్నారు, చూద్దాం. వీళ్ళు ఇప్పుడైతే 10కి తెలుస్తారంట పూజారి వచ్చి. మనం అంతవరకు వెయిట్ చేయలేమని బయటే చూసి వెళ్దామని అనుకున్నాము. చూద్దాం ఏమవుతుందో. లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఇది అమ్మవారి దగ్గరికి ఎంట్రన్స్. వెళ్తున్నాం. ఇక్కడ నవగ్రహాలు చూడండి. నవగ్రహాల్లో రవి అంటే తల్లిదండ్రులు. రవి అనేది ఒక గ్రహం. తల్లిదండ్రులు భార్య పేరు. రవికి తల్లిదండ్రులు అదితి కశ్యపుడు, వాళ్ళ భార్య పేరు ఉషా ఛాయ. చంద్రుడు అనసూయ అత్రి మహర్షి, భార్య పేరు రోహిణి. కుజుడికి భూమి భరద్వాజుడు తల్లిదండ్రులు, భార్య పేరు శక్తిదేవి. బుధుడికి తారా చంద్రుడు, జ్ఞానశక్తిదేవి భార్య. గురుడు తారా అంగిరసుడు, తారాదేవి. శుక్రుడు ఉషా భృగు మహర్షి సుకీర్తిదేవి. శని ఛాయా సూర్యుడు, జ్యేష్ఠాదేవి భార్య పేరు. రాహుకు సింహక కశ్యపుడు తల్లిదండ్రులు, భార్య పేరు వచ్చి కరాళీదేవి. కేతువుకు సింహిక కశ్యపుడు తల్లిదండ్రులు, చిత్రాదేవి భార్య పేరు. మనలో చాలామందికి నవగ్రహాల పేరు తెలుసు, కానీ వారి యొక్క తల్లిదండ్రులు భార్యల పేరు తెలియవు. నవగ్రహ పూజలో సంస్కృత శ్లోకాల్లో ఉండే ఆ వివరాలు మీకోసం ఒకసారిగా చెప్పానండి. చూడండి, కళాంజలి అంట అక్కడ ఉండేది. మనం లోపలికి మన కిందికి పోతే చూడదగిన ప్లేస్లు ఇవి. మీకు ముందే చూపిస్తున్నాను. ఇక్కడ కళాంజలి ఒకటి, ఆ యొక్క పాదాలు ఏమో ఉన్నాయి. ఆ గుళ్ళు విశ్వామిత్ర గుహ ఉందంట అక్కడే. బెలం కామాక్షి విశ్వామిత్ర గుడి గుహ. గాయత్రీదేవి పాదము, గోపాదముత్రికలు, శిలాని శ్వేత శృంగగిరి పర్వతము, ద్రౌపదీదేవి పంచపాండవులు వంటలు తీసుకున్న ప్రదేశం ఇదంట. సప్తనదులు, ఇక్కడ సప్తనదులు కలుస్తాయంట. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహరాని, భీమరథి, భవ, ఇక్కడ సుందర నందర ఏదో ఉంది, శ్రీ నదులు, పురుష నది. ఇలా సప్తనదులు కలిసే చోటు ఏదంటే ఇక్కడ సంగమేశ్వర దేలంలో కలుస్తాయి. 11 తీర్థములు ఉన్నాయంట. దేవద్రోణి, భుజంగ, భానుక, దశాశ్వమేధ, సప్తకోటేశ్వర, గాయత్రి, వైశ్వానర, సౌభాగ్య, చక్రతీర్థ, అశ్వనాశిని, విశ్వామిత్ర. ఇలా 11 తీర్థములు, 7 సప్తనదులు అన్నీ కలిసే చోటు ఏదంటే మన సంగమేశ్వర దేవాలయం. చాలా బాగుంది, చూడదగిన ప్లేస్. ఎందుకంటే మనకి 4 months మాత్రమే ఓపెన్లో ఉంటుంది కాబట్టి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మనం పూజ చేసుకుంటాం కదా, సత్యనారాయణ స్వామిది ఫోటో పెట్టారు. ఇక్కడ యజ్ఞాలు చేసే ప్లేస్ అన్నమాట ఇది. చూడండి, ప్రతిదీ బ్రహ్మచే ప్రతిష్ఠింపబడిన శివలింగం అంట. కింద బ్రహ్మ చేసిన
అది ప్రతిష్ఠించబడిందంట. ఆ శివలింగం బ్రహ్మపురము అంటారంట దాన్ని, అక్కడ ఉండేదాన్ని. చూడండి, ఈ సత్యనారాయణ స్వామి, విష్ణువు, శివుడు చాలా అంటే చాలా బాగుంది. పార్వతీదేవి అండి. వేపలింగ విశిష్టత విశేష పరిశీలన ఇక్కడంతా చూడండి, చాలా బాగుంది. నంది, వినాయకుడు అందరు ఉన్నారు చూడండి. రూపాల సంగమేశ్వర రాతి రథాలయనుండ దినం కామాక్షి విశ్వామిత్ర 858 అడుగులు నీటి మట్టం శిఖర దర్శనం. ఓన్లీ శిఖరం మాత్రమే మనకి కొద్ది రోజుల తర్వాత కనిపిస్తుంది. దిగువ సంగమేశ్వరాలయం, కిందకు పోతే సంగమేశ్వరాలయం, అది ప్రాచీన సంగమేశ్వర రాజగోపురం. ఇలా చాలానే ఉన్నాయి. మన కిందికి పోతే ఇలాంటి అన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇంకా ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. సింగిల్ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇద్దరు పెట్టారు. ఇక్కడ ఇంకొక నంది, వాహనం, వినాయకుడు, శివయ్య చూడండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, లోపల శివయ్య ఉంటాడు. మనకి కనిపించలేదు, వాళ్ళు క్లోజ్ చేశారు. పూజారి వచ్చేసరికి టైం పడుతుందన్నారు. మేము అన్నీ చూసుకొని పోవచ్చని వచ్చేసాము. కిందకి వెళ్ళి ఇంకా వీడియో తీస్తాను. చూడండి, బోట్లో వస్తున్నారు చేపల కోసం, చేపలు పడుతున్నారు. అయితే ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడంతా విశిష్టత ఏమిటంటే, పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చారంట. ఒంటరిగా వచ్చి వాళ్ళు వాళ్ళకు ఒక విశిష్టత ఉండాలని చెప్పి వేపముద్దుతో శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టారంట. ఇదే దీని యొక్క విశిష్టత. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇదే మొదటి ప్లేస్ కాబట్టి చూడాల్సిన ప్లేస్. చూడండి, దీంట్లో అన్నీ వస్తాయి, మీరు మాట్లాడద్దండి. ఇది పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈడే ఉన్నారంట. వేపమొద్దుతో వాళ్ళకు ఒక పేరు ఉండాలని వేపమొద్దుతో తయారు చేసి విగ్రహాన్ని, శివలింగాన్ని ఈడ పెట్టినారంట. సూర్యభగవానుడా ఆడేమన్నా అయితే చాలా పాత గుడి అండి ఇది. అసలు చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం మేము. అసలు ప్లేస్ అర్థమే కాదు. నైట్ అయితే చాలా రిస్క్ అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి చాలా భయపడ్డాము. నైట్ ఇది వచ్చే ప్లేసా కాదా, మంచిగా ఉండేదైనా కాదు, ఎవరు లేరు ఇక్కడ అనుకున్నాం చాలానే. లోపలైతే గుడి చాలా బాగున్నట్లుంది. గుడి ఓపెన్ చేయలేదు, వచ్చేసరికి 10 అవుతుందంట. లోపలు ఉన్నాయి. చూడండి, రాముడు, సీత, పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ, సీతారాముడు, శివయ్య, నంది. ఇక్కడే బోర్ ఉంది చూడండి. చాలా ప్లేస్ అయితే అవుటింగ్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది.
అందరూ విజిట్ చేయాల్సింది, తప్పకుండా విజిట్ చేయొచ్చు. కానీ విజిట్ చేయాలనుకున్న వారు 4 మంత్స్ మాత్రం విజిట్ చేయొచ్చు. మే నుంచి ఏప్రిల్ నుంచి జూలై వరకు ఓన్లీ. ఇక్కడ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అంట. ఇక్కడ మనకి చూడండి, చాలా అంటే చాలా మా వాటర్ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి అసలుకి. ఇక్కడ ఇంకా ఈ మంత్స్లో పంటలు కూడా పెట్టారు కొంతమంది. బోట్స్ చూడండి, బోట్స్ వాటర్ అయితే చాలా లోతుగా ఉందండి. అసలు పోలేరు ఎవరు మనుషులు అయితే. బోట్లో అయితే వెళ్ళొచ్చు ప్రజెంట్కి. మా బాబాయ్ చూడండి చాలా జోకులు వేస్తున్నాడు. వ్యూవర్స్ అందరు చూడండి. లక్ష్మీనరసింహస్వామి అదే అన్ని రాళ్ళతోనే చూడండి చేసిండేది. ఇట్లా వాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. శివయ్య ఇక్కడ సూపర్గా ఉంది చూడండి. మెయిన్గా ఉంది చూడండి. మా అమ్మ వీడియోస్ తీస్తుందండి. ఇక్కడ చూడండి శివయ్య, నంది. శివయ్య చూడండి అన్ని చోట్ల చాలా బాగున్నాడు. పాండవులు అరణ్యవాసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడికి వచ్చారంటే సంగమేశ్వరం నుంచి వచ్చారని చెప్పచ్చు. ప్రతి గుడికి ప్రతిదీ ఒక విశిష్టత ఉంటుంది, మనం తెలుసుకోవాలి అంతే. చూసిన దగ్గరికి నేను రాలేను, నాకు భయం. చూడండి నీళ్ళు వచ్చిన ఇడికి చూసిన అంత తీసిన. రిటర్న్ వెళ్తున్నాం. మైన్ కూడా ఒక్కటే ఓపెన్లో లేదు, ఇవన్నీ ఉన్నాయి ఎరువులు. చూడండి పక్షులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నట్టున్నాయి. కానీ వాటర్ ఎక్కువై ప్రతి ఒక్కసారి అంతంతో పడిపోయేటట్లు ఉన్నాయి. ఇక్కడ నాగమ్మ తల్లి ఉన్నాయి చూడండి. మనకి కనిపిస్తున్నారు కదండి అందరికీ. అన్నీ ఇట్లా రాతితో కట్టేది చాలా అరుదుగా ఉంటుందండి. శివయ్యకి అభిషేకం చేసిన వాటర్ అన్నీ ఇక్కడికే వస్తుంటాయి, లోపల అభిషేకం చేసేటివి. ఇక్కడ వేప చెట్టుతో శివయ్యని మొలిచారట. ఇదే దీని యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ నవగ్రహాలు చూడండి, మనం పైన చూసాం ఇంతవరకు సూర్యభగవానుడు. ఇక్కడ 9 నవగ్రహాలు పైన ఉన్నాయి. మళ్ళీ వన్స్ చూసాము. అంతా మునిగిపోయినప్పుడు ఒక్కసారి వెళ్తుంది, ఎట్లా ఉంటుంది అసలుకి. ఇంతేనండి సంగమేశ్వర ఆలయం. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరో ఎన్నో కంటెంట్ వీడియోస్ తీస్తుంటాం మనం.
చూడండి చాలా అంటే చాలా పార్వతీదేవి మనకి వాహనం సింహము పులి అంటాం కదా, దాని మీద కూర్చొని ఉంది. చూడండి ఎంత బాగుందండి. నేను ప్రతి చోట రాతితోనే విగ్రహం తయారు చేశారు. గుడి అంతా రాతితోనే, అసలుకి ఏది ఇటుకి పెళ్ళే వాళ్ళేదండి. సో ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.